నమస్తే K24 న్యూస్. లయన్స్ క్లబ్ దేవరకొండ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్ఎన్ సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉండే సార్ కేంద్ర మంత్రిగా భారత ప్రధాని పనిచేసింది. ఆయన ఆధ్వర్యంలో రకరకాల రిఫార్మ్స్ సంస్కరణ రావడం జరిగింది. అంటే నాకు ఆ పేరు అనుకోవడం ఏంటంటే నేను డిగ్రీ అక్కడ బాబు జగజీవన్ కాలేజ్ చేసాను హైదరాబాద్లో. బాబు జగజీవన్ కాలేజ్ చేసాను హైదరాబాద్లో. నేను 89 చనిపోయాడు. అప్పుడు ఇంతగా ఆ కార్యక్రమం చేసినాం కాబట్టి మాకు గుర్తుంది. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు బషీర్ బాబులో జగజీవన్ గారి కాన్షియల్ విగ్రహం కూడా ప్రదర్శించారు. ఇక్కడ మన అంజీకాలి గారిలో సంకల్పం కుమార్ పేట వీరకుమారి అని వీరకుమారి ఆమె కూడా కేంద్ర మంత్రిగా స్పీకర్గా పనిచేసింది. ఇంకా మాత్రం మీరు అంటే ఒక దళిత వర్గ నాయకుడిగా మాత్రం భారతదేశం మీద ఒక చర్యలు విక్రయించారు. కాబట్టి వారికి నివాళులు ఇస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పిస్తున్నారు. చెప్పాలంటే పార్లమెంట్లో అత్యధిక సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి మన జగజీవన్. ఆయన అనేక మన కీలక శాఖలన్నీ నిర్వహించింది. అదేవిధంగా ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం వారికి ఉంది. మరి వారు మొట్టమొదటి ఫస్ట్ మనకి 52లో శాతం వచ్చిన మొట్టమొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అదేవిధంగా మరి ఆయన 79లో ఫస్ట్ 50లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 79లో మళ్ళీ ప్రధానమంత్రి మురాద్ దేశాయ్ ప్రధానమంత్రి. అది కాకపోతే ఈయన బడుగు బలహీన వర్గాలకు అనేక సేవా కార్యక్రమంలో ముందుగా ఉండి ఈ మన బాబు జగజీవన్ రావు అనే బాబు అనేది తీసుకొచ్చిన దాంట్లో వారికి జరుగుతుంది. ముఖ్యంగా మనం బడుగు బల తల్లిదండ్రులు చెప్తే తల్లి పేపర్ చూసిన తల్లిదండ్రులకు నేను కూడా ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరు మేడం వీరి కుమార్తెను మీరా కుమార్ మన గవర్నమెంట్ స్పీకర్గా పనిచేసింది, మంత్రిగా పనిచేసింది. మరి ఆయన అనేక ఎందుకంటే ఈ బడుగు కింది స్థాయి నాయకత్వానికి మన కొండలక్ష్మి మాకు ఏ విధంగా పోరాటం చేసిందో అదేవిధంగా పోరాటం చేసి మన సుదీర్ఘకాలం మంత్రిత్వ శాఖ పనిచేసింది. 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులు పనిచేసింది. సుదీర్ఘకాలం మించడం వల్ల వేయలేదు ఊళ్ళో చూసింది. కాబట్టి వారికి మనం ఈరోజు నివారణ చాలా సంతోషం. అలాంటి మహనీయుని తలుచుకోవాలి. మనం రాబోయే రోజుల్లో మనం ఇంకోటి మన లయన్స్ క్లబ్ అధ్యక్షులు అధ్యక్షులు కాబట్టి ఇవి కూడా కొన్ని తీసుకోవాలి. మన క్యాలెండర్ ఈవెంట్తో పాటుగా మన జాతీయ నాయకుల జయంతులు కానీ వారి కృషికి మనం కొంత